హరే కృష్ణ. పాపం అనే చెట్టుని నరికే పదునైన కత్తి లాంటిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి వివరాలు బ్రహ్మాండ పురాణంలో మనకు లభ్యమవుతున్నాయి. ఈ ఏకాదశి గురించి తెలియచేయమని చెప్పి ధర్మరాజు కృష్ణుణ్ణి అడగడం జరిగింది. ఈ ఏకాదశి వ్రతం గురించి, పాటిస్తే వచ్చే ఫలం గురించి దయచేసి చెప్పు కృష్ణ అని. కృష్ణుడు చెప్పారు, ధర్మరాజా, జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపరా ఏకాదశి అని పిలుస్తారు. ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరిస్తారో లోకంలో విశేషమైనటువంటి కీర్తిని పొందుతారయ్యా అన్నారు. అలాగే స్త్రీ హత్య, గోహత్య, పరనింద ఎవరైనా చేస్తే వచ్చే పాపం ఈ ఏకాదశి ఆచరిస్తే పోగొట్టుకోవచ్చు. ఇంకా గురువుని ఎవరైతే నిందిస్తారో దానివల్ల వచ్చేటటువంటి పాపాన్ని ఈ ఏకాదశి వ్రతాచరణ వల్ల పోగొట్టుకోవచ్చు. ధర్మరాజా, ప్రయాగలో స్నానం చేస్తే వచ్చే ఫలాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల పొందొచ్చు. అలాగే గయకు వెళ్లి పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల పొందొచ్చు. కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్లి, పుణ్య తీర్థక్షేత్రాలకు వెళ్లి, పవిత్ర స్థలాలకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యాన్ని ఈ ఏకాదశి ఆచరించడం వల్ల వస్తుంది. అలాగే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేయడం వల్ల భూదానం, గోదానం, అశ్వదానం, గజదానం, నువ్వులు దానం, వస్త్రదానం, అన్నదానం, బంగారం దానం, ధనదానం, ఇలా ఏ రకమైనటువంటి దానం చేసినా వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఏకాదశి ఆచరిస్తే పొందొచ్చు. అంత విలువైంది ఈ అపర ఏకాదశి అంటూ, ధర్మరాజా, ఇన్ని మాటలెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే, పాపము అనే వృక్షాన్ని నరికే పదునైన కత్తి లాంటిది ఈ అపర ఏకాదశి. ఈ ఏకాదశి నాడు నా నామాన్ని స్మరించు, ఉపవాసం ఉండు, నా లీలా శ్రవణం చెయ్యి, జాగరణ చెయ్యి, నీ వారితో కూడా చేయించు. ఈ అపర ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలాన్ని నువ్వు కూడా పొందవయ్యా అంటూ కృష్ణుడు ధర్మరాజుకి చెప్పడం జరిగింది. కనుక జ్యేష్ఠ బహుళ అపరా ఏకాదశిని ఆచరిద్దాం. ధర్మరాజు, ఆయన పరివారం, పూర్వీకులందరూ ఈ ఏకాదశిని ఆచరించి పొందినటువంటి ఫలాన్ని మనం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.